తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని వారికి ఇచ్చిన నోటీసులు అధికారులు ఆదేశించారు. మరి సిట్ నోటీసులకు మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. తెలంగాణలో ఫోన్ సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 600 మందికి పైగా రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు మరియు వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలతో ఈ కేసు అయితే ప్రారంభమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినందుకు పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువచ్చాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేసు నమోదు చేసింది. ముఖ్యంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో పాటు వ్యాపారవేత్తలు, అదేవిధంగా సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లు పెద్ద ఎత్తున ట్యాప్ చేశారు, కుటుంబ సభ్యుల సంభాషణలు కూడా విన్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించిన పరిస్థితి మనకు కనపడుతుంది. దీంట్లో అప్పట్లో కీలక పాత్ర పోషించినటువంటి అధికారులపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసి వారిని ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ విచారణ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభాకర్ రావు ఈ విషయంపై సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కానీ సుప్రీంకోర్టు కస్టడీకి ఇవ్వడంతో కస్టడీలో ప్రభాకర్ రావును విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ తో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్కు సిట్ నోటీసులు జారీ చేసింది. సోమేష్ కుమార్ గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ చేసిన తర్వాత కేసీఆర్ స్వయంగా సోమేష్ కుమార్ ను పిలిచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఇట్లా సోమేష్ కుమార్ గత ప్రభుత్వంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఇప్పుడు సోమేష్ కుమార్ కు సిట్ నోటీసులు ఇవ్వడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నాయనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోవైపు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ గా ఉన్నటువంటి నవీన్ చంద్కు సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే అనేక మంది ఆఫీసర్లకు, అంటే అందులో కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సర్వీస్ లో ఉండగానే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపి వారిని సస్పెండ్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవరాల్ గా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ ఏర్పాటు చేసింది. కాబట్టి సిట్ పూర్తి స్థాయిలో ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇందులో పాత్ర ఉందని భావిస్తున్నారో వారందరికీ నోటీసులు జారీ చేసి వారిని విచారించిన తర్వాత మరోవైపు ఎవరి ఫోన్లు ట్యాప్ గురయ్యాయో వారిని కూడా పిలిచి విచారిస్తున్న పరిస్థితి, వారి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఎటువైపుకు దారితీస్తుందనేది చూడాల్సి ఉంది. సవిన్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నవీన్ చంద్కు, సోమేష్ కుమార్కి అయితే సిట్ నోటీసులు ఇచ్చింది. సిట్ ఆఫీస్కి అయితే విచారణకు రావాల్సిందిగా. మరి దీంతో వాళ్ళు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే వారికి ప్రస్తుతం అయితే సిట్ నోటీసులు జారీ చేసింది కాబట్టి వారు కోర్టులను ఆశ్రయిస్తారా, లేకపోతే సిట్ కార్యాలయానికి వచ్చి వారి వద్ద ఉన్నటువంటి సమాచారం ఇస్తారు. ఎందుకంటే సోమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే రూల్స్ ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి ఉండాలనేది ఒక నిబంధన ఉంది అనేది చర్చ జరుగుతోంది. కాబట్టి ఈ అంశంలో సోమేష్ కుమార్ కు నోటీసులు ఇచ్చారా, లేకపోతే ఇంకేదైనా అంశంలో నోటీసులు ఇచ్చారన్న దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. వీరు విచారణకి హాజరవుతారా, లేకపోతే కోర్టుకు వెళ్లి కోర్టు నుంచి మినహాయింపు పొందుతారా అనేది కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. Right. Thank you, Savin. Thanks for the updates.